టీడీపీ వాళ్ళు వచ్చి 10,000 ఇచ్చిపోయారు. ఇది ఇవన్నీది నేనేదో నా పొలం అమ్ముకుంటే నా పొలం గురించి అడ్డం తిరిగిచ్చారు. ఆటో తోలుకుంటుంటే 4 సార్లు వేకెన్సీ పెట్టించారు. 4 సార్లు వేకెన్సీ పట్టించారు. నాది ఇదిగో ఇల్లు ముగ్గురు ఆడపిల్లకాయలు. చెప్పమను వచ్చి చెప్పమను. నాకు 18 ఏళ్ళ వయసు, మా అమ్మకి డబ్బులు రాలా, బళ్ళు అన్నం ఉండే కుళాయి ఇద్దరు బర్రెలు మేపుకుంటున్నానని. నాకు కరోనా వచ్చి 10 లక్షలు అయింది. ఊడన్న వచ్చి రూపాయి ఇచ్చాడా? ఊడిచ్చాడు రూపాయి చెప్పమను. ఆ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డికి మా ఊరంతా పోయి నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు నేను ఖర్చు పెట్టుకుని చేసింది. ఇవాళ ప్రజాతో వచ్చి చెప్పమను. నాకు ఇచ్చాడు డబ్బులు. తర్వాత 7,000 ఖర్చు అయితే 3,500 ఇచ్చాడు ఖర్చు డబ్బులు. ఉన్నాడు కదా, అందరిని వ్యతిరేకించిపోవాలిగా. ఇప్పుడు నువ్వు 70 కోట్లు 80 కోట్లు సంపాదించుకుంది దేని గురించి? ఈ పంచాయతీ ఉన్న దాని గురించే కదా నువ్వు సంపాదించుకుంది. సరే, లేనివాడిని తీసుకొని ఆధారంగా తీసుకోవాలా. నా పరిస్థితి నువ్వు చూసావుగా. 2 ఆడపిల్లకాయలు ఇదిగో వస్తున్నారు చూడు. 2 ఆడపిల్లకాయలు. ఈ పిల్లోడు నీ కరోనా వచ్చి ఇబ్బంది పడి 10 లక్షలు అయింది నాకు. మా నాయనకి కిడ్నీ బాగా లేకుండా 4 లక్షలు అయింది. ఏదన్నా చేశాడా? ఓళ్ళు చేయలే, ఇల్లు చేయలే. వాళ్ళని నేను అడగల. టీడీపీ వాళ్ళని నేను అడగల. పోయి చేజాపి నేను అడగల. వీళ్ళని నేను అడగల. నా కష్టార్జిత నేను చేసుకుంటున్నా. నా అభిమానం గురించి నేను చేసుకుంటున్నా. ఒకరి గురించి కక్షలు కాపాలని నాకు బల్లె. నా ఇది పరంగా నేను చేసుకుంటున్నా. నేను ఏ విధంగా చేయాలి చెప్పు? పార్టీకి ఏదన్నా చేశాడా? టీడీపీ వాళ్ళు చేశారు రోడ్డు. టీడీపీ వాళ్ళు వేసారు రోడ్డు. నేను చెప్పాలి. వాళ్ళు బైక్ సౌండ్ మాకు ఇనిపిగా ఇంటికి వచ్చి చెప్పుకోవాలి. ఏడు కాదు, మీకు ఏదైనా ప్రాబ్లం అంటే ఇంటికాడైతే ఫ్రీగా ఉంటాయి కదా, వచ్చి చెప్పుకోండి. ఇంటికా అండి బాబా